నీ శత్రువు లోకం ఒకటే కాదు, నీ శత్రువు మనస్సు ఒకటే కాదు. నీ శత్రువు ఎవరు అంటే నీకు నీవే నీ శత్రువు. హల్లెలూయా. ఎవరు నీ శత్రువు? నీకు నీవే. నీ శరీరమే నీ శత్రువు. స్వార్థం కనిపిస్తుంది పైకి, గర్వం కనిపిస్తుంది పైకి, అసూయ కనిపిస్తుంది పైకి, వ్యభిచారం కనిపిస్తుంది పైకి. ఒక స్త్రీని వ్యామంగా చూడడం కూడా పాపమే కదా. అంటే కంటికి కనిపించిన కొన్ని శత్రువులు నీ ముందున్నాయి. స్వార్థము, అసూయ, గర్వం, దూషించే మాటలు, అబద్ధములు, కపటము, వేషధారణ, లోపల ఒకలాగా బయట ఒకలాగా. ఇది ఎవరు కనిపించకపోవచ్చు. పాస్టర్ గారి ముందు కన్నీరు కాస్తే అమ్మా ఎంత గొప్ప భక్తి పూర్వాలు అనుకోవచ్చు, కానీ ఆయనకి తెలియదా? బయటపడదాన్ని ఎవరు చెప్పకపోవచ్చు. నటించవచ్చు మనకు కావాలితే, మన లోపల నటించలేము. కాబట్టి నీ శత్రువు ఎవరంటే నీకు నీవే శత్రువు. కాబట్టి నీలో ఉన్న దాన్ని నువ్వు చంపుకుంటేనే నువ్వు జయించగలుగుతావు. గట్టిగా చప్పుడు కూడా స్తోత్రం చెబుతావు. నీకు నీవే చంపుకోవాలి. అందుకు పౌలు గారు అంటారు ఏమని, నేను గాలికి పోటాడట్లేదు నాయన, ఒకవేళ నేనే ఇంత బోధించి భ్రష్టుడిని అయిపోతానని చెప్పి నా శరీరం నేను నెల కొట్టుకుంటున్నాను. నా శరీరం అంటే నా స్వార్థం వస్తుందేమో, గర్వం వచ్చేస్తుందేమో, బాగా వాక్యం చెప్పగలనేమో, బాగా ప్రార్థన చేయగలను, బాగా ఆత్మీయ జీవితంలో బాగా పోరాటం చేస్తున్నాను, నాకు నేను పడిపోతానేమోనో. నా ఆత్మీయ జీవితంలో పోరాడుతున్నా, అందుకే మంచి పోరాటం పోరాడుతున్నా.